ఇక వైఎస్ఆర్ నుంచి వైసీపీ వరకు కొల్లేరు విధ్వంసంపై జనసేన ప్రకటన విడుదల చేసింది. కొల్లేరు సమస్య జటిలం కావటానికి రాజకీయాలే కారణమని జనసేన ఆరోపిస్తోంది. ఆపరేషన్ కొల్లేరు పేరుతో నాటి వైఎస్ ప్రభుత్వం చెరువుల గట్లు పేల్చేసిందని, 2006లో నాటు బాంబులతో కొల్లేరులోని చెరువుల గట్లు పేల్చేసిందని ఆరోపిస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించే సిద్ధాంతం తమదని, కొల్లేరుపై ఆధారపడిన వారి ఉపాధిని పరిరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. రాష్ట్రంలో అతిపెద్ద సరస్సు అయిన కొల్లేరు సరస్సు వివాదం మరోసారి తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఈ కొల్లేరు అంశం పైన కూడా రాజకీయాలు పులుముకుంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ కూడా దాన్ని వివరంగా సమీక్షిస్తూ కూడా ఒక లేఖను ఈరోజు సంధించింది. ఆ పార్టీ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరఫున కూడా ఆ పార్టీ ఎమ్మెల్సీ అలాగే రాజకీయ కార్యదర్శి అయిన హరిప్రసాద్ ఒక లేఖను విడుదల చేశారు, ఒక ప్రకటన విడుదల చేశారని చెప్పుకోవచ్చు. అయితే దాంట్లో ఆ లేఖల మటుకు స్పష్టంగా అసలు కొల్లేరుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కారణాలు వివరాలు, అసలుకి తాము ఏ లక్ష్యంతో కొల్లేరుని అభివృద్ధి చేసే దిశగా ముందుకెళ్తున్నాం, ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా ఒక స్పష్టంగా వివరిస్తూ కూడా ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది జనసేన పార్టీ. అయితే ప్రధాన దృష్టి కొల్లేరు సరస్సును విధ్వంసం అనేది కొద్దిగా రాజకీయ స్వార్థ రాజకీయాల కోసమే కొల్లేరును కూడా అడ్డు పెట్టుకొని కూడా అప్పట్లో వైఎస్ఆర్ అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఇటీవల అధికార పగ్గాలు వదిలేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరకు కూడా తమ స్వార్థ రాజకీయాల కోసమే కొల్లేరు సరస్సుని వినియోగించుకోవాలని చెప్పేసి కూడా ఆరోపిస్తూ కూడా వాళ్ళు ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అంటే అప్పుడు 2006లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ కొల్లేరు పేరుతో కూడా అక్కడ కొల్లేరును కూడా నాటు బాంబులతో విధ్వంసం చేసే పరిస్థితులు చేశారని చెప్పేసి కూడా లేఖలో స్పష్టం చేయడం జరిగింది. అయితే దాని తర్వాత కూడా ఇప్పుడు దాదాపు 2,25,000 విస్తీర్ణం ఉన్న కొల్లేరు సరస్సులో అక్కడ ఉండే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా అక్కడ తమ జీవనాధారంగా కూడా వాళ్ళు మత్స్యకారులు కావచ్చు, ఇతర సామాజిక కులస్తులకు మటుకు ఆ కొల్లేరు సరస్సు మీద ఆధారపడి కూడా తమ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇక్కడ దాదాపు కొన్ని సంవత్సరాల కిందటనే అక్కడ ఆ కొల్లేరు ప్రాంతంలో కూడా చాలా మంది మత్స్యకారులు జీవనోపాధి కొనసాగిస్తూ అక్కడ ఉంటున్నారు. అయితే ఈ కొల్లేరు సరస్సు దాదాపు పెద్ద ఎత్తున కూడా ఆక్రమణకు గురైంది. చాలా మంది కూడా అప్పట్లో కూడా వైసీపీకి చెందిన, అలాగే అప్పట్లో రాజశేఖర రెడ్డి అనుచరులు కావచ్చు, గతంలోని వైసీపీ జగన్మోహన్ రెడ్డికి చెందిన అనుచరులే మొత్తం అక్కడ చెరువులను కూడా కబ్జా చేసి తమ అక్రమ వ్యాపారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. గతంలో కూడా చూసుకునే మటుకు దాదాపు అదంతా కొల్లేరు సరస్సు మటుకు ఎక్కడికక్కడ కుచించుకుపోయింది. దీంతో కూడా అక్కడ వైసీపీ ప్రభుత్వం కూడా రాజకీయాలతో కూడా గత 5 ఏళ్ల పాలన కూడా కొల్లేరు సరస్సుని భ్రష్టు పట్టిందని చెప్పేసి ఆ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. కొల్లేరు సరస్సుకు అభివృద్ధి కానీ చిత్తశుద్ధితో ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రాజకీయ స్వార్థ కోసమే విమర్శలు చేస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా ఈ లేఖలో స్పష్టం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కూడా కొల్లేరు సరస్సు అభివృద్ధి కూడా 400 కోట్ల రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి ₹1 కూడా విడుదల చేయకపోవడం కూడా దీనికి కారణమని చెప్పేసి కూడా జనసేన పార్టీ ఆ లేఖలో విమర్శలు చేసింది. అయితే తమ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా అతను కొల్లేరు సరస్సు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించడం అభివృద్ధి ప్రస్థానం అనే ఒక సిద్ధాంతంతో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఆ లేఖలో స్పష్టం చేశారు. ఖచ్చితంగా కొల్లేరు ఏదైతే అభివృద్ధి కోసం అంటే అక్కడ నివసించే వాళ్ళ సమతుల్యమైన అంటే అక్కడ జీవించే వివిధ కులస్తుల వాళ్ళ జీవనోపాధి ఎక్కడికి భంగం కలగకుండా మటుకు కొల్లేరును అభివృద్ధి చేస్తాం తమ చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన దీనికి ఒక పరిష్కారం కూడా ఇస్తారని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు లేఖలో స్పష్టం జరిగింది. ఖచ్చితంగా తాము కొల్లేరు సరస్సు అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పేసి ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా అక్కడ ఉండే వాళ్ళ జీవనోపాధి రక్షణ కల్పిస్తూనే దాంతోపాటు కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా కూడా కొల్లేరు సరస్సుపై పూర్తిగా రక్షించే బాధ్యత తమదని చెప్పేసి కూటమి సర్కార్దే తమ బాధ్యత అని చెప్పేసి కూడా ఈ లేఖలో కూడా స్పష్టం చేశారు జమీమా.